ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్‌కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్స్ కోసం ఉన్నారో ఖచ్చితంగా అలాగే ఛానల్ చేయండి. అనేవి తెలుగు మరియు మీడియంలో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్‌ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో మనకి తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్‌ని మీరు ఖచ్చితంగా పొందగలరు. కాబట్టి ఈరోజు తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించి కొంత సమాచారం. ఇందులో మనకి తెలంగాణ మూవ్‌మెంట్‌లో హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి 1-20 క్వశ్చన్స్ వరకి మనకి వీడియోస్ రూపంలో మనకి తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించిన సమాచారం భవితా సంతోష్ ఎకానమీ యాప్‌లో అందుబాటులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 21th క్వశ్చన్ వినే ముందు మనకి 20 క్వశ్చన్స్ ప్రీవియస్ 20 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చేయండి. లేదంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి. దాని తర్వాత కంటిన్యూయేషన్ టాపిక్ 21 నుంచి ఉంటుంది. మనకి తెలంగాణ మూవ్‌మెంట్‌లో హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్‌ని అన్ని చాప్టర్స్‌ని ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు 21th క్వశ్చన్ తెలంగాణ మూవ్‌మెంట్‌లో 21th క్వశ్చన్. మనకి తెలంగాణ మూవ్‌మెంట్‌లో మనం ఏ టాపిక్స్‌ని కవర్ చేసాము అంటే మనము తెలంగాణ మూవ్‌మెంట్‌లో హైదరాబాద్ సంస్థానం గురించి మనం మాట్లాడుకున్నాం. దేని గురించి? హైదరాబాద్ సంస్థానం ఒకప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 3 ప్రాంతాలను కలిపి మనం ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానం అన్నాం. సంస్థానం అంటే ఏంటి? రాష్ట్రం. ఒకప్పుడు సంస్థానాలని లేదంటే ఇప్పుడు రాష్ట్రాలని ఒకప్పుడు సంస్థానాలు అని పిలిచేవారు. మరి హైదరాబాద్ సంస్థానంలో ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత ఏరియా ఉంది, ఏ షేప్లో ఉంది, ఎన్ని నగరాలు ఉన్నాయి, ఆ 3 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణలో 3 ప్రాంతాలతో కూడి ఉంది, లేదంటే హైదరాబాద్ సంస్థానం 3 ప్రాంతాలతో కూడి ఉంది అని మాట్లాడుకున్నాం. మరి హైదరాబాద్ సంస్థానంలో 3 ప్రాంతాలలో మళ్ళీ ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఆ తర్వాత తెలంగాణ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ప్రసిద్ధి చేశారు, మరి తెలంగాణ యొక్క చుట్టుకొలత ఏంటి అని చెప్పి హైదరాబాద్ సంస్థానం గురించి, ఆ తర్వాత తెలంగాణ సంస్థానం గురించి మాట్లాడుకున్నాం. మరి తెలంగాణలో మొట్టమొదటిగా ఎవరు పరిపాలించారు, మరి తెలంగాణ అనేది ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది, ఆ తర్వాత తెలంగాణకు రైతాంగ సాయుధ పోరాటం ఎవరి కాలంలో మొదలైంది అనే టాపిక్స్ అన్నీ కూడా మనం ముందు టాపిక్లో మాట్లాడుకోవడం జరిగింది. మరి రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించిన టాపిక్ని మాట్లాడుకునే ముందు మనం కొన్ని బేసిక్ టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ హైదరాబాద్ ముల్కీ నాన్ ముల్కీ అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది? మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ని మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ క్యాథరిన్ హెప్బర్న్, సెకండ్ వన్ కారన్ లియోనార్డ్, ఆప్షన్ సి చార్లెస్ డు బోస్, ఆప్షన్ డి లార్డ్ బైరాన్. మరి ఎవరు రాశారు అంటే ఆప్షన్ బి కారన్ లియోనార్డ్. ముందుగా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు. మరి ముల్కీ నాన్ ముల్కీ అంటే ఏంటి? ముల్కీ అంటే స్థానిక, ముల్కీ అంటే ఏంటి? స్థానిక అని అర్థం. ముల్కీ అంటే ఏంటి? స్థానిక అని అర్థం. నాన్ ముల్కీ అంటే స్థానికేతర అని అర్థం. స్థానికేతర. మరి ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు అంటే ఏంటి అంటే స్థానికులకు స్థానికేతరులకు జరిగిన ఉద్యమాలని మనం ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు అంటాం. అంటే స్థానికులకి కాకుండా స్థానికేతరులకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడంతో, ఉన్నత పదవులు ఇవ్వడంతో మనకి ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు ప్రారంభమైనాయి. మరి ఎవరి కాలంలో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు ప్రారంభమైనాయి అంటే బహుమనీ సుల్తానుల కాలంలో. ఎవరి కాలంలో? బహుమనీ సుల్తానుల కాలంలో మనకి ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు ప్రారంభం కావడం జరిగింది. మరి బహుమనీ సుల్తానుల కాలం తర్వాత
బహుమనీ సుల్తాన్ కాలం తర్వాత కుతుబ్ షాహీల కాలంలో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు ప్రారంభం కాలేదు. ఎందుకంటే కుతుబ్ షాహీలు ప్రజలను తమ కన్న బిడ్డల్లాగా చూసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కుతుబ్ షాహీలు గౌరవించారు. అలాగే కుతుబ్ షాహీలు స్థానికేతరులు అయినప్పటికీ స్థానికులకు ఉన్నత పదవులను కట్టబెట్టారు. కాబట్టి కుతుబ్ షాహీల కాలంలో స్థానికేతరులకు ఉద్యమాలు అనేవి జరగలేదు. ఎవరి కాలంలో మొదటిగా ప్రారంభమైనాయి అంటే బహుమనీ సుల్తాన్ల కాలంలో ప్రారంభమైనాయి. కుతుబ్ షాహీల కాలంలో జరగలేదు. ఆ తర్వాత మొఘల్స్ మరియు నిజాములు పరిపాలించడం జరిగింది. మరి నిజాముల కాలంలో 1952లో నిజాముల కాలం తర్వాత మనకి జైన్ చౌదరి పరిపాలన రావడం జరిగింది. నిజాంల కాలం ఎప్పుడు అంతరించిపోయింది అంటే 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాములు మన హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసి వెళ్ళిపోయారు. మరి నిజాంలు అంతరించిపోయిన తర్వాత మన హైదరాబాద్ సంస్థానాన్ని ఎవరు పరిపాలించారు అంటే జైన్ చౌదరి పరిపాలించాడు. జైన్ చౌదరి తర్వాత ఎంకే వెల్లోడి పరిపాలించాడు. ఎంకే వెల్లోడి తర్వాత బూర్గుల రామకృష్ణారావు పరిపాలించడం జరిగింది. ఈ బూర్గుల రామకృష్ణారావు కాలంలో 1952 ఆ కాలంలో మరలా ముల్కీ ఉద్యమాలు ప్రారంభమైనాయి. అంటే స్థానికులకు స్థానికేతరులకు మధ్య మనకి ఉన్నత పదవుల విషయంలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఉన్నత పదవులు ఇవ్వడంతో మనకి ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు ప్రారంభమైనాయి. మొట్టమొదటిగా ఎవరి కాలంలో? బహుమనీ సుల్తాన్ల కాలంలో. ఆ తర్వాత మళ్ళా బూర్గుల రామకృష్ణారావు కాలంలో మొట్టమొదటిగా బహుమనీ సుల్తాన్ల కాలంలో మనకి ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు ప్రారంభం కావడం జరిగింది. మరి ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలకి సంబంధించి మనకి కారన్ లియోనార్డ్ అంటే మనకి అసఫ్ జాహీల కాలంలో అంటే నిజాంల కాలంలో కూడా ముల్కీ ఉద్యమాలు జరిగినాయి. అంటే బహుమనీ సుల్తాన్ల కాలంలో, నిజాంల కాలంలో, బూర్గుల రామకృష్ణారావు 3 కాలాలలో మనకి ముల్కీ ఉద్యమాలు జరిగినాయి. మరి ముల్కీ ఉద్యమాలకి సంబంధించి ముల్కీ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ అనే పుస్తకంలో ఈయన ఎవరు? కారన్ లియోనార్డ్ ముల్కీ ఉద్యమాలకి సంబంధించి సంపూర్ణ ఇన్ఫర్మేషన్ని ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్ ముల్కీ నాన్ ముల్కీ పుస్తకానికి సంబంధించి. So who wrote the book of Hyderabad Mulki non-Mulki conflict? So this book was written by Karan Leonard. So Karan Leonard wrote this book of Mulki non-Mulki based on the Mulki movements are done in Bahmani Sultan's period and Nizam's period and Burdula Ramakrishna Rao period. Based on these 3 periods, he wrote a book on Mulki non-Mulki conflict. Mulki means local, non-Mulki means non-locals. So this is about Mulki non-Mulki conflict. Book is written by Karan Leonard. Next 22nd question. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మరి దీనికి సంబంధించి సాయుధ పోరాట పితామహుడు మనకి రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించిన సమాచారం. మనకి నిజాములు అనేవాళ్ళు ఎప్పుడు అంతరించిపోయారని చెప్పాను. మనకి 1911లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడైతే మన హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడో ఆ సంస్థానంలో కొంతకాలం తర్వాత మనకి రైతాంగ సాయుధ పోరాటాలు జరగడం స్టార్ట్ కావడం జరిగింది. మరి రైతాంగ సాయుధ పోరాటం అంటే ఏంటి? అంటే మన భూముల కోసం చేసిన పోరాటం
భుక్తి కోసం చేసిన పోరాటం, అలాగే స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం. మన భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం చేసిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం. మరి ఈ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఎందుకోసం వచ్చింది అంటే, మన భూములని వాళ్ళు దొరలు ఎక్కువ పన్నులు కట్టలేదు అనే వంకతో మన భూములను లాక్కునేవారు. అంటే మనం పండించడానికి పంట ఉండేది కాదు. ఒకప్పుడు మనం బతకాలి అంటే మనం వ్యవసాయం తప్ప మనకు వేరే పని లేదు. మరి ఆ వ్యవసాయం చేసుకుందామంటే వ్యవసాయం చేసుకోవడానికి వీలు లేకుండా దొర పంటలే పండించాలి, దొరకే పన్నులు కట్టాలి. కాబట్టి మనకు వ్యవసాయం చేసుకునే వీలు కూడా ఉండేది కాదు. అంటే దున్నేవాడిదే భూమి. మన పెద్ద మనుషులు లేదంటే ఆ పెత్తందారులు వాళ్ళ భూములను కౌలుకు తీసుకొని పంట పండించాలి. మనకు సొంతంగా భూమి లేదు. ఆ భూములపైన పన్నులు కట్టాలి. ఆ పన్నుల కోసం మరి మన భూములన్నీ ఎక్కడికి పోయినాయి? మనం ఇన్ని సంవత్సరాలుగా దున్నుతున్నాం, మనకు భూమిపై ఎలాంటి అధికారం లేదా? వాళ్ళు భూము కౌలుకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు పన్ను కట్టాలి అనే వీటి కోసం దున్నేవాడికి ఖచ్చితంగా భూమి ఉండాలి అనే ఉద్దేశంతో దున్నేవాడిదే భూమి అనే నినాదంతో రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభం కావడం జరిగింది. అంటే ఎందుకోసం జరిగింది రైతాంగ సాయుధ పోరాటం? మన భూములు మనకు కావాలి, మన వ్యవసాయం మనమే చేయాలి, మన పిల్లల్ని మనమే పోషించుకోవాలి, ఎవడి మీన్నో బతకడం ఏంది అన్న ఉద్దేశంతో చేసిన పోరాటం. భుక్తి కోసం చేసిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భుక్తి కోసం అంటే మనకి అప్పట్లో స్వేచ్ఛ ఉండేది కాదు. మనం ఎప్పుడు దొర కళ్ళలో కళ్ళు పెట్టే చూసే అధికారం ఉండేది కాదు. మనం ఎప్పుడు కానీ దొర వస్తే చేతులు కట్టుకొని బాంచన్ని దొర కాలు ముక్తా అని చెప్పి మాట్లాడాలి. అంటే దొర కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా చేతులు కట్టుకొని బాంచన్ దొరని కాళ్ళు మొక్కుతా అని బతకాల్సిన పరిస్థితి. మనకెందుకు ఆ పరిస్థితి? దొరకేమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? మనం ఎందుకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు? ఆయన ఆస్తి ఏమన్నా మనం తీసుకున్నామా? మనం ఎందుకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు? బాంచన్ దొర అని మనం ఎందుకు అనాలి? మనకేం అవసరం అని మన ముక్తి కోసం మనకు స్వేచ్ఛ కావాలి. మన పంటలు మన సొమ్ము మనమే తినేటప్పుడు ఎవరికో రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికో ఎందుకు బాంచన్ దొర అని వాని కింద ఎందుకు బతకాలి అన్న భుక్తి కోసం చేసిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం. అలాగే మాతృదేశ విముక్తి కోసం చేసిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం. బాంచన్ దొరని కాలముక్త అని ఎవరి దగ్గర ఉండకుండా, అలాగే మన భూములు మనకు కావాలి, మాతృదేశాన్ని విముక్తి చేయాలి అన్న ఉద్దేశంతో చేసిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం. మన బతుకులు మనవి, మనం దున్నుకుంటూ మనది బతకాలి, ఎవడి కిందో బతకాల్సిన పని మనకు లేదు అన్న ఉద్దేశంతో చేసిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం. ఒకప్పుడు రైతాంగ సాయుధ పోరాటంలో అనేక అరాచకాలు జరిగినాయి. అనేక మందిని చాలా క్రూరంగా నీచంగా చంపడం జరిగింది. చాలా మందిని వాళ్ళకి ఎదిరించారన్న ఉద్దేశంతో, లేదంటే వాళ్ళ దగ్గర చదువుకునే వాళ్ళని కూడా, ఇప్పుడు రీసెంట్గా వీర తెలంగాణ మూవీ కనుక మీరు చూసినట్టయితే అక్కడ ఒక పిల్లవాడు తన ముందు తెల్ల డ్రెస్ వేసుకుంటే దాన్ని ఇప్పించి నువ్వు ఎందుకు, నీకు చదువుకునే అర్హత ఉందా అని చెప్పి ఆయన షర్ట్ తీసేసి అక్కడ పెన్ను తీపిచ్చేవాడు. అంటే మనకు చదువుకునే హక్కు కూడా లేదు అని చెప్పి ఆ దొర డిసైడ్ చేసిండు. వానికి ఏం అవసరం? మనకి చదువుకునే హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగంగా మనకు కూడా చదువుకునే హక్కు ఉంది. వాడెవడు చెప్పడానికి? నీకు దొర ముందు నువ్వు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావా? నువ్వు నా ముందు షర్ట్ వేసుకుంటావా? నువ్వు నా ముందు చదువుకుంటావా అని చెప్పి ఆయనని పెన్ను తీపిచ్చినాడు. గస్సొంటి బేవార్స్ ముచ్చట్లన్నీ మనకు రైతాంగ సాయుధ పోరాటంలో జరిగినాయి. ఈ రైతాంగ సాయుధ పోరాటంలో ఇలాంటి ఎన్నో విషయాలు ఇంకా ముందు మాట్లాడుకుందాం. ముందుగా సాయుధ పోరాట పితామహుడు. మనకి రైతాంగ సాయుధ పోరాటంలో పితామహుడు ఎవరంటే మనకి రావి నారాయణ రెడ్డి. ఎవరు? రావి నారాయణ రెడ్డి. మరి సెకండ్ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. మనకి సాయుధ పోరాట పితామహుడు రావి నారాయణ రెడ్డి అని ఎందుకు మాట్లాడుకున్నాం అంటే, రావి నారాయణ రెడ్డి ఆయన
మన భూములను మనకు కావాలి అని చెప్పి మనకి దొరలకు వ్యతిరేకంగా చాలా పోరాటం చేసిన వ్యక్తి రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి ఆయన కూడా ఒక దొరనే అయినప్పటికీ ఆయన భూములన్నింటినీ పేదవాళ్లకు పంచిపెట్టిన మహానుభావుడు అని చెప్పుకోవచ్చు. మరి ఆ రావి నారాయణ రెడ్డిని సాయుధ పోరాట పితామహుడుగా పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. ఎందుకు సాయుధ పోరాటంలో తొలి అమరుడు అని చెప్పాము అంటే, ఒకప్పుడు సాయుధ పోరాటంలో తుపాకులు గన్నులు ఏవీ లేవు, అంటే అత్యాధునిక ఆయుధాలు ఏవీ లేవు. ఒకప్పుడు సాయుధ పోరాటం జరగాలి అంటే మనకి ఆయుధాలు అనేవి కత్తులు కటారులు మాత్రమే ఉండేవి. కానీ ఎప్పుడైతే నిజాం అనుమతి తర్వాత వీళ్ళ దగ్గర, ఎవరి దగ్గర, ఈ దొరలు దేశ్ముఖుల దగ్గర ఈ అత్యాధునిక గన్స్ తుపాకీలు ఉండడం జరిగింది. అంటే తుపాకీల తూటాతో మరణించిన మొట్టమొదటి వీరుడు కాబట్టి దొడ్డి కొమరయ్యని సాయుధ పోరాట పితామహుడు అన్నారు. అంటే సాయుధ పోరాటం అంటే కత్తులతో కటార్లతో కాకుండా తుపాకీ తూటాతో మరణిస్తే దాన్ని ఏమంటారు? సాయుధ పోరాటం అంటారు. ఆ సాయుధ పోరాటంలో మరణించింది ఎవరు? దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య మరణంతో మొదలైన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే దొడ్డి కొమరయ్య మరణంతో అని చెప్పొచ్చు. దొడ్డి కొమరయ్య అత్యాధునిక ఆయుధాలైన తుపాకీ తూటాతో మరణించిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. సాయుధ పోరాట తొలి అమరుడు. మరి సాయుధ పోరాట తొలి అమరుడు కాకుండా తెలంగాణ తొలి అమరుడు అంటే మనం షేక్ బందగీని చెప్పుకోవచ్చు. ఎవరిని? షేక్ బందగీని చెప్పుకోవచ్చు. షేక్ బందగీ ఈయన తెలంగాణలో తొలి అమరుడు. అంటే తుపాకీ తూటాలతో కాకుండా కత్తులతో పొడిచి చంపారు కాబట్టి ఈయనను తెలంగాణ తొలి అమరుడు అని చెప్పొచ్చు. షేక్ బందగీ గురించి వేరే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో తొలి అమరుడు అని చెప్పొచ్చు. థర్డ్ ఆప్షన్ తెలంగాణలో తొలి అమరుడు షేక్ బందగీ. ఈయన 1940 జూలైలో మరణించడం జరిగింది. ఈయన తన సొంత సోదరుడు తన దగ్గర ఉన్న భూమిని కబ్జా చేయడం జరిగింది. ఆ భూమి సోదరుడు దొర యొక్క అండ చూసుకొని ఈ షేక్ బందగీ యొక్క భూమిని కాజేయడం జరిగింది. మరి ఆ భూమి కోసం షేక్ బందగీ హైకోర్టుకి వెళ్ళి తన భూమిని తను దక్కించుకున్నాడు అని తెలిసి దొర దారి మధ్యలోనే ఆయనను కట్టెలతో పొడిచి దారి మధ్యలోనే చంపేయడం జరిగింది. అంటే వారి భూమి కబ్జా చేసి వారి భూమిని వారు హైకోర్టు ద్వారా సొంతం చేసుకుంటే కూడా ఈ విధంగా జరిగితే మనకి ఊర్లో ఎవరు మనకి భయపడరు అన్న ఉద్దేశంతో దొర ఏం చేసిండు? ఆయనని దారి మధ్యలోనే చంపిపించిండు. అత్యంత క్రూరంగా ఈయన చంపిపించిండు. ఆ చంపిపించడంలో ఈ షేక్ బందగీ యొక్క సోదరుడు కూడా ఉన్నాడు. అంటే సొంత అన్ననే తమ్ముణ్ణి అంత దారుణంగా నడి రోడ్డులో కత్తులతో పొడిచి మరి చంపేయడం జరిగింది. అతి దారుణమైన సంఘటన. అందుకే తెలంగాణలో తొలి అమరుడు ఎవరు అని చెప్పాము? షేక్ బందగీ. సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. సాయుధ పోరాట నినాదం ఏంటి? దున్నేవాడిదే భూమి. మనం సాయుధ పోరాటం నినాదం కూడా చూసాం. దున్నేవాడిదే భూమి. కాబట్టి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. కాబట్టి ఆప్షన్ మనకి ఏది? ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. తెలంగాణలో తొలి అమరుడు ఎవరు?
షేక్ బందగి. తెలంగాణలో తొలి అమరుడు షేక్ బందగి. మరి రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య. ఎందుకు సాయుధ పోరాట తొలి అమరుడు అని చెప్పుకున్నాం? ఎందుకు సాయుధ పోరాట తొలి అమరుడు అని చెప్పుకున్నాం? ఎందుకంటే సాయుధ పోరాటంలో మరణించిన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. తుపాకీ తూటాతో మరణించిన వ్యక్తి, ఎవరైతే తుపాకీలతో అత్యాధునిక ఆయుధాలతో మరణిస్తారో వాళ్ళని సాయుధ పోరాట అమరుడు అని చెప్తాం. ఆ విధంగా మరణించిన వ్యక్తి కాబట్టి దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా చెప్పుకున్నాం. మరి సాయుధ పోరాటంను అనేది దొడ్డి కొమరయ్య 1946 జూలై 4న మరణించాడు. మరి దొడ్డి కొమరయ్య మరణంతోనే మనకు రైతాంగ సాయుధ పోరాటం అనేది ప్రారంభం కావడం జరిగింది. దొడ్డి కొమరయ్య మరణంతో ప్రారంభమైంది? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. మరి 1946 జూలై 4 అంటే ఏంటి? 1946 జూలై 4 ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. When did the Telangana peasant revolt armed struggle was began? So this armed struggle was began on 1946 July 4 because of Doddi Komarayya. So Doddi Komarayya was the first immortal in armed struggle. He was died on 1946 July 4. So because of this, the Telangana peasant revolt was began during this period of Doddi Komarayya in 1946 July 4. The first immortal in armed struggle is Doddi Komarayya. Next, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సాయుధ పోరాటంలో ఎంతమంది మరణించారు? మనకి సాయుధ పోరాటంలో దాదాపుగా 4500 మంది మరణించారు. మరి సాయుధ పోరాటానికి అండగా ఉన్న పార్టీ సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ పోరాటం భూస్వాములకు వ్యతిరేకంగా జరిగింది. అవును. దీనికి 4th ఆప్షన్, భూస్వాములకు వ్యతిరేకంగా తీసిన సినిమా రజాకార్. రజాకార్ సినిమాను ఎప్పుడు విడుదల చేశారు అంటే 2024 మార్చ్లో రిలీజ్ చేయడం జరిగింది. రజాకార్లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పాత్ర ఇంద్రజ గారు చేశారు. చాలా అద్భుతంగా చేశారు. వీలుంటే మీరు కూడా ఒకసారి చూడండి. సో మనకి ఫస్ట్ ఆప్షన్ సాయుధ పోరాటంలో ఎంతమంది మరణించారు? 4500 మంది, సిపిఐ పార్టీ. సో ఇవన్నీ ఆప్షన్స్ మనకి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్, how many members are died in armed struggle? So around 4500 people are died in armed struggle. CPI party that supports armed struggle or armed struggle. The struggle was being fought against the landlords. A film made against landlords are Rajakar. A film made against landlords is Razakar. So the all 4 options are correct. So last option C 1 2 3 ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రైతాంగ సాయుధ పోరాటం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? మనకి రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. మరి రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగిందని చెప్పాము? దొడ్డి కొమరయ్య మరణంతో మనకి రైతాంగ సాయుధ పోరాటం అనేది జరిగింది. మరి రైతాంగ సాయుధ పోరాటం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 1946 జూలై 4 దొడ్డి కొమరయ్య ఎప్పుడైతే మరణించాడో అప్పుడు మనకు రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. మరి ఎప్పటి వరకు జరిగింది రైతాంగ సాయుధ పోరాటం అంటే 1951 వరకు జరిగింది. 1951 వరకు జరిగింది. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఫ్రమ్ when to when did the Telangana peasant armed struggle take place? So the Telangana peasant revolt armed struggle take place from 1946 to 1951. From 1946 to 1951. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.